యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పెదవేగి లక్ష్మీపురం వాస్తవ్యులు మద్దాల గంగాధర్రావు గారు, నాగ తులసి గారు, కుమార్తెలు లక్ష్మీ ప్రసన్న వెన్నెల గారు, కుమారుడు సందీప్ కుమార్ సహకారాన్ని ఇస్తున్నారు. గంగాధర్రావు గారు, నాగ తులసి గారికి, వారి బిడ్డలకు దేవుని యొక్క ఆశీర్వాదము కలుగునట్లు ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన గంగాధర్ గారు, నాగ తులసి గారు బిడ్డలు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాము. మీ కృప చూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 153వ వచనము. హీబ్రూ అక్షరమాలలో 20వ అక్షరం రేష్ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైన పదముల చేత కూర్చబడినటువంటిది. 153 నుండి 160 వరకు ఉన్న వచనాలు ఈ పద్య భాగం కింద వస్తాయి. నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడను కాను. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన న్యాయ విధులు, కోడ్ ఆఫ్ కాండక్ట్. నేను మరిచేవాడను కాను, నా శ్రమ నుండి నన్ను విడిపించు, నా శ్రమను విచారించు. చూడండి, ధర్మశాస్త్రాన్ని మరువక జీవించుట దేవుని ఎదుట తల ఎత్తుకునేట్టుగా చేస్తుంది. ధర్మశాస్త్రాన్ని నేను మరుచువాడను కాను అనేది డిక్లేరింగ్ హిజ్ కాన్షియస్నెస్. తన యొక్క మనసాక్షిని దేవుని ఎదుట బయటపెడుతున్నాడు. నేను ధర్మశాస్త్రం మరిచేవాడిని కాదు, నా శ్రమను విచారించి నన్ను విడిపించుము, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము. దేవుని వేడుతున్నాడు భక్తుడు, విడిపించమంటున్నాడు, విమోచించమంటున్నాడు. దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలకు శ్రమలు కలుగు చేయబడతాయి. కలుగు చేయబడినప్పుడు ఆధారం ప్రార్థన మాత్రమే. అందుకే పౌలు గారు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు ప్రార్థన చేయాలి అన్నాడు. ఆనందం కలిగితే దేవుని స్తుతించాలి. పరిశుద్ధుడైన పౌలు సువార్త ప్రకటనలో ఎదురైన శ్రమను బట్టి అతడు ఆనందించాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడు మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు జవాబిస్తాడు. హృదయమున యథార్థత కలిగి, హృదయమున పారదర్శకత కలిగి, హృదయమున దేవుని యొక్క నామ మహిమార్థం జీవించాలనే తాత్పర్యం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన పక్షంగా దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తాడు. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుట లేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది.
భక్తిహీనులు కట్టడలు వెదుకుటలేదు. వాస్తవం. భక్తిహీనుడు అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు వికెడ్ అని రాసింది. వికెడ్, భక్తిహీనులకు వికెడ్ అని రాసింది. వికెడ్ పీపుల్ అంటే దుష్టులు అని అర్థం. చెడును చేసేవారు, కీడు చేసేవారు. వాళ్ళు దేవుని యొక్క కట్టడలకు ప్రాముఖ్యతనివ్వరు. వారు దాన్ని అసలు పట్టించుకోరు. కాబట్టి వారి జీవితాల్లో వారు రక్షణ పొందలేని వారుగా ఉంటున్నారు. రక్షణ వారికి దూరముగా ఉన్నది. రక్షణ వారిని సమీపించటం లేదు. రక్షణ చెంతకు వారు రావటం లేదు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించటం లేదు అని చెబుతున్నాడు. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. మాట చొప్పున నన్ను బ్రతికించుము, న్యాయ విధుల చొప్పున నన్ను బ్రతికించుము. 159 వచనంలో అన్నాడు, నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. మాట, న్యాయ విధులు, కృప. కృప దొరుకుట అనగా వాగ్దాన నెరవేర్పు. కృప దొరుకుట అనగా దేవుడు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో దాని నెరవేర్పును అనుభవించుట. అది మనం గ్రహించాల్సింది. కనుక దేవుని మాట చొప్పున దేవుడు మనం బ్రతికించాలి. దేవుని వాగ్దానం చొప్పున, దేవుని న్యాయవిధి చొప్పున దేవుడు మనం బ్రతికించాలి. మనందరం పాపలమే. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ఆశ్రయానికి రావాల్సిందే. నేను నీతిమంతుడును అని చెప్పుకోవటానికి లేదు. నేను యోగ్యుడును, నాలో ఏ విధమైన దోషం లేదని చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదు. కానీ చేయవలసినది ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ కోరుకొని తన పరిస్థితులలో సహాయం కొరకు సిన్సియర్గా, యథార్థంగా ఆయన ఎదుట విజ్ఞాపన చేసి తమ జీవితాలను దేవునికి అప్పగించుకునేవారుగా ఉండాలి. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు ప్రార్థిస్తున్నారో వారు గుర్తించగలుగుతారు. నీ కనికరములు మితిలేనివి, లెక్కించలేనివి, వాటికి పరిమితి లేదు. అవును, మితిలేనటువంటి కనికరం దేవుడు కలిగినవాడు. కాబట్టి మనల్ని బ్రతికించడానికి ఆయన సమర్థుడు. బ్రతికిస్తాడు. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించు. నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. శత్రువులు ఎక్కువ అవుతారు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని పని చేయాలని ముందుకెళ్తారో దానిని ఆటంకపరిచే శత్రువులు ఎక్కువ అవుతారు. దేవుని యొక్క వాక్యము నెరవేర్చాలని దేవుని పిల్లలు ప్రయత్నించే కొలది, నీతి బాటలో నడవాలనుకునే కొలది, దేవుని యొక్క వాక్య విలువలు ప్రతిబింబ చేయాలి లోకంలో అనుకునే కొలది శత్రువులు అధికమవుతారు. అదే రాస్తున్నాడు ఇక్కడ. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగక ఉన్నాను. తొలగక ఉన్నాను అనే పదం 119వ సంకీర్తనలో పలుమార్లు మాట్లాడాడు. న్యాయ శాసనాలు తొలగకూడదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇది శాసనం. దీనిలో న్యాయం ఉంది. ఎందుకంటే ఇట్ అప్లైస్ ఫర్ ద బోత్ పీపుల్. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించనేది నీకు చెప్పినప్పుడు నీ పొరుగువానికి కూడా అదే చెబుతున్నాడు. కాబట్టి అతను కూడా తన వలె నిన్ను ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్ అప్లై అయిందో ప్రభు చెప్పిన మాట, నీ సహోదరుడు నీకేమి చేయకూడదువో అది నీ సహోదరునికి నువ్వు చెయ్యన్నాడు. నీ సహోదరుడు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు
అలాగే నువ్వు కూడా నీ సహోదరుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేయటానికి ముందుకు సాగాలి. అలా సాగుట న్యాయశాసనం. ఆ న్యాయశాసనం నుండి తొలగక ఉన్నప్పుడు శత్రువులు ఎంత అనేకముగా లేచినా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇది వాస్తవం. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. చూడండి, ఉపదేశములు ప్రీతికరమట, కృప ద్వారా బ్రతకాలని ఆశపడుతున్నాడు. దేవుని ఉపదేశం బైబిల్ గ్రంథంలో 119వ సంకీర్తనలో 8 విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వర్ణిస్తూ వచ్చాడు. 8 రకాలుగా న్యాయ విధులు, కట్టడలు, ఆజ్ఞలు, ఉపదేశములు, శాసనాలు, మాట, దేవుని వాక్యం, ఇలా 8 రకాలుగా వర్ణించాడు. ఇక్కడ ఉపదేశం గురించి మాట్లాడుతున్నాడు. ఉపదేశము ప్రీతికరము, ఉపదేశము ప్రీతికరం అంటే దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చిన సందేశాలు, దేవుడు నేర్పించినటువంటి మాటలు, ఆజ్ఞలు ఇష్టపడుతున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఇష్టపడుతున్నాను. నీ వాక్య సారాంశం సత్యం, నీవు నియమించిన న్యాయ విధులు నిత్యం నిలుస్తాయి. వాక్య సారాంశము సత్యము, ఇది ఎసెన్స్ ఆఫ్ ద ట్రూత్. ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ట్రూత్. వాక్యము సత్యములోకి నడిపిస్తుంది. అదే యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యము మనిషిని విడిపిస్తుంది, అసత్యము మనిషిని బిగిస్తుంది. దోషం మనిషిని పట్టిస్తుంది, నిర్దోషత్వం మనిషిని విడిపిస్తుంది. ఇది వాస్తవం. కనుక దీన్ని మనం గుర్తెరగాలి, దీని ప్రకారమే జీవించాలి. కనుక వాక్యము ప్రకారం నడుచుట అనేది క్లిష్టమైనప్పటికీ దీవెనకరంగానే ఉంటుంది. క్లిష్టమైనప్పటికీ, కష్టమైనప్పటికీ దీవెనకరంగా ఉంటుంది. కనుక వాక్యము సత్యమని మనమే మొదట గుర్తెరగాలి. తర్వాత 21వ అక్షరమాలలో 21వ అక్షరం షీన్ అనేటువంటి పదం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచూ ఉన్నది. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, కారణం ఉండదు, అయినప్పటికీ కూడా తరుగుతారు. నీ వాక్యము భయం నా హృదయంలో నిలుస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము నెరవేర్చాలనేటువంటి ఆకాంక్ష, దేవుని వాక్యానికి భయపడాలనేటువంటి తృష్ణ హృదయంలో ఉన్నట్లుగా భక్తుడు చెబుతున్నాడు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుని మాటకు లోబడుట ఎటువంటి సంతోషాన్ని ఇస్తుందంటే, ఉచితముగా ఎంతో ధనం దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందం కంటే ఎక్కువ ఆనందం దేవుని యొక్క మాటను బట్టి భక్తుడు అనుభవించగలిగాడు. కనుక డబ్బును బట్టి కాదు ఆనందం. డబ్బును బట్టి వచ్చిన ఆనందం కంటే, ఉచితంగా వచ్చిన డబ్బుకు వచ్చిన ఆనందం కంటే అత్యధిక ఆనందం దేవుని యొక్క వాక్యంలో నేర్చుకోగలిగాడు భక్తుడు. ఇది మనకు మాదిరి. అబద్ధము నాకు అసహ్యము, అది హేయము, ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అబద్ధము నాకు అసహ్యము, అబద్ధము నాకు అసహ్యము. చూడండి, అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధమును అపవాది యొక్క సంతతి యొక్క లక్షణం. మీరు మీ తండ్రి యొక్క అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు, వాడు ఆది నుండి అబద్ధికుడు అని
ప్రభు స్వయంగా యోహాను సువార్త 8వ వచనంలో తెలియజేశారు. కనుక అబద్ధము అసహ్యము హేయముగా ఎంచుకొనుట, ఇది మన జీవితంలో ఉండాలి. అసత్యాన్ని నీవు విసర్జించటం లేదా, అసహించుకోవటం లేదా, హేయంగా పెట్టడం లేదా, నీ జీవితం శ్రమలోకి వస్తుంది. అబద్ధాన్ని ప్రేమిస్తున్నావా, అసత్యాన్ని ప్రేమిస్తావా, నీవు నష్టపోతావు. సత్యాన్ని ప్రేమించు, సత్యముతో జీవించు. అప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రీతికరంగా ఉంటుంది. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. ప్రతి అనుభవం తన అనుదిన జీవితంలో వాక్యం ప్రకారం నడిపించేవాడు కాబట్టి భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. 7 మార్లు అనేటువంటిది ఒక పక్షంగా సమయంగా కూడాను, మరొక పక్షంగా సంపూర్ణ సంఖ్యగా కూడాను నిత్యము నేను స్తుతిస్తున్నాను నీ న్యాయ విధులను బట్టి అని అర్థం వస్తుంది. న్యాయ విధులను బట్టి దేవుణ్ణి స్తుతించడం ఎవరికి చేతనవుతుందంటే, న్యాయ విధుల ప్రకారం నడిచిన వారికే, దాని యందు నిలిచిన వారికి, దాని యందు స్థిరపడిన వారికే చేతనవుతుంది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టినట్టుకు కారణమేమీ లేదు. అవును, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణం లేదు. ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు ధైర్యంగా ఉండాలి. ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు నిర్భయంగా ఉండవచ్చు. వారు తొట్టిల్లిపోవటానికి ఆస్కారం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు ప్రాక్టికల్గా నేర్పిస్తాడు దేవుడు. కొన్ని అనుభవాల ద్వారా దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో దేవుని కొరకు స్థిరమైనటువంటి నిర్ణయాల్లో నిలిచేటట్లుగా నేర్పిస్తుంది. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే నెమ్మది దొరుకుతుంది. అవును, ప్రేమించండి. ధర్మశాస్త్రాన్ని ప్రేమించుదాం. ధర్మశాస్త్రాన్ని ప్రేమించుదామంటే ఓల్డ్ టెస్టిమెంట్ లాని తీసుకొచ్చి అప్లై చేద్దాం ఇప్పుడు అని కాదు ఇక్కడ నేను చెబుతుంది. వాక్యాన్ని ప్రేమిద్దాం. దేవుని యొక్క ఆజ్ఞ మనిషిని ప్రేమించుట. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తావో, అనగా మనుషులను ప్రేమిస్తావో, నెమ్మది కలుగుతుంది. మనుషులను ప్రేమించాలి. అప్పుడే నీ అంతరంగంలో నెమ్మది వస్తుంది. ధర్మశాస్త్రాన్ని మన్నించటం అంటే దేవుని ప్రేమించుట, మనిషిని ప్రేమించుట, రెండే ప్రధాన ఆజ్ఞలు. అందులో దేవుని ప్రేమించి సేవించుట పూర్ణ హృదయముతో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట. నిన్ను నువ్వు పూర్ణంగా ప్రేమించుకుంటావు కనుక నీ పొరుగువాన్ని పూర్ణంగా ప్రేమించు, అంతే. కనుక ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది వస్తుంది. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. దేవునితో సమాధానం, మనుషులతో కూడా సమాధానం. మనిషి నెమ్మదిగా జీవించాలి. ఎంత సంపాదిస్తే ఏమీ నెమ్మది లేకపోతే, ఎంత పేరు ప్రఖ్యాతులుంటే ఏమీ నెమ్మది లేకపోతే ఆలోచించాలి. కనుక మన హృదయంలో నెమ్మది కావాలన్నా ధర్మశాస్త్రమును ప్రేమించాలి, అనగా వాక్యమును ప్రేమించాలి. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచున్నాను. నీ శాసనాలను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను. నీ రక్షణ కొరకు కనిపెడుతున్నాను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను, శాసనాలను బట్టి ప్రవర్తిస్తున్నాను. 3 యాక్షన్స్ చెబుతున్నాడు. కనిపెట్టుట, నడుచుకొనుట, ప్రవర్తించుట. దేవుడు రక్షించాలి. ఈ దినం మనం ప్రభు రక్షణ కొరకు కనిపెడుతున్నాం. ఆధ్యాత్మిక రక్షణ యేసుక్రీస్తునందు అనుగ్రహించబడింది ఉచితంగా. భౌతిక సంబంధమైన పరిస్థితుల నుండి రక్షణ, మనుషుల నుండి రక్షణ యేసుక్రీస్తు వలననే అనుగ్రహించబడుతుంది. ఆయననే మనం ఆశ్రయించాలి. ఈ దినం నేను ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. అవి నాకు అతి ప్రియములు, అవి నాకు అతి ప్రియములు. దేవుని ఆశ్రయించుట
ఆజ్ఞలను అనుసరించుట, శాసనాలను బట్టి ప్రవర్తన, రక్షణ బట్టి కనిపెట్టుకోవటం అతి ప్రియమైనది ఎంచుకోవాలి. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నాయి, నీ ఉపదేశములు నీ శాసనములు నేను అనుసరిస్తున్నాను. నేను దేనిని వెంబడిస్తున్నాను? నీ ఉపదేశం. నువ్వు ప్రేమించమన్నావు, ప్రేమిస్తున్నాను. నీవు ఆజ్ఞ ఇచ్చావు, నువ్వు శాసనం ఇచ్చావు, అదే చేస్తున్నావు. చేసినప్పుడు కలిగినటువంటి అనుభవాలు, మన మార్గాలు దేవునికి ఎదుటే ఉన్నాయి. అవర్ వేస్ ఆర్ ట్రాన్స్పరెంట్ బిఫోర్ గాడ్. ఐ కీప్ యువర్ ప్రిసెప్ట్స్ అండ్ టెస్టిమోనీస్ ఫర్ ఆల్ మై వేస్ ఆర్ బిఫోర్ యూ. నా మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. నా మార్గాలు ఎక్కడున్నాయి? నీ ఎదుట ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుని ఎదుట మన మార్గాలు తేటగా ఉన్నాయి. మనం ఎక్కడా కూడా ధనాపేక్షతో, దురాశతో, కీడు చేసే ఉద్దేశంతో, కపటముతో, మోసముతో జీవిస్తామో అప్పుడు మన మార్గాలు ఆయన ఎదుట ఉన్నాయని మనం తెలిసి నష్టపోయిన వారం అవుతాం. ఆయన ఎదుట మన జీవితం ఎప్పుడైతే కపటంతో ఉంటుందో ఆయన మనకు శిక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా ఉంటాయో మన మార్గాలు ఆయన ఎదుట మనకు బహుమానాన్ని ఇస్తాడు. 169వ వచనం ఆఖరి అక్షరం హీబ్రూ అక్షరమాలలో తౌ అనే అక్షరం మీద వ్రాశాడు. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకమిమ్ము, నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. చూడండి, మొర విన్నపం, మొర విన్నపం. ఇక్కడ భక్తులు చెబుతున్నటువంటి మాట మొర విన్నపము. విన్నపం సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో మనం విన్నపాన్ని తెలియజేస్తున్నామా? ఆయన సన్నిధికి మొరను తీసుకెళ్తున్నామా? దేవుని మాట చొప్పున వివేకం దయచేయమని అడగాలి. వివేకం కొరకు మొరబెట్టాలి. నేను ఇది నా అనుభవంలో చూచాను. పాము వలె వివేకంగా ఉండాలి, ఉండకుండా చేస్తున్నాం మనం కొన్ని సందర్భాల్లో. పావురం వలె నిష్కపటంగా ఉండాలి. మనం జీవిస్తోంది లోకంలో. ఒక్క నిష్కపటంగా ఉంటే చాలదు, వివేకం కూడా కలిగి ఉండాలి. వివేకం లేకపోవటం వలన మనం నష్టపోతాం. మన యొక్క సాక్ష్యం దెబ్బతింటుంది. మన యొక్క జీవితం ప్రభావం కోల్పోతుంది. కనుక వివేకం కొరకు ప్రార్థించాలి. దేవా, నీవు నన్ను విడిపించయ్యా. నీవు నీ కట్టడలు నాకు బోధిస్తున్నావు. నా పెదవులు నీకు స్తోత్రాలు ఉచ్చరిస్తున్నాయి. నీ ఆజ్ఞలు అన్నీ న్యాయములు. నీ వాక్యాన్ని గురించి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక అన్నాడు. అంటే విశ్వాసం. నేను నీ ఉపదేశాలు కోరుకున్నాను, నీ చెయ్యి నాకు సహాయం అవుతుంది. నీవే నాకు సహాయకుడు అవుతావు. నీవు తప్ప నాకు సహాయకుడు మరొకడు లేడు. నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీవు నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక. ఈ చివరి 8 వచనాల్లో కూడాను మనం చూస్తున్నప్పుడు ఉపదేశాలు కోరుకుంటున్నాను అనేటువంటి పదం మనల్ని ఆకర్షించాలి. మనం దేవుని యొక్క వాక్యాన్నే కోరుకోవాలి, లోకాన్ని కాదు కోరుకోవాల్సింది. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మనం కోరుకుంటామో అప్పుడు మనకు నిజమైన దీవెన కలుగుతుంది. లోకం ఎటువంటి పరిస్థితులు కలిగించినా కూడా మనల్ని కృపాక్షేమాలు వెంటాడతాయి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను. ఒక విశ్వాసి బ్రతికి ఉన్నప్పుడే స్తుతించగలుగుతాడు. మన్ను స్తుతించదు, పాతాళం స్తుతి కలుగు చేయదు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతికిన అనుభవం, జీవిస్తున్న అనుభవం కలిగినప్పుడే
మనం నిజంగా స్తుతించగలుగుతాం. ఎవరి పాపాలు క్షమించబడతాయో వారే ఆత్మీయంగా బ్రతికిన వారు అవుతారు. వారే దేవుని స్తుతిస్తారు. ఎవరి దోషములైతే క్షమించబడతాయో వారే ఆనందంతో స్తుతించగలుగుతారు, విడుదల అనుభవంతో స్తుతించగలుగుతారు. ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను, దేవుని స్తుతించాలి అని అనగా మనం జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఈ ఆయుష్ దేవుడిచ్చింది, ఈనాటి ఈ పరిస్థితి దేవుడిచ్చింది. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. మన జీవితాల్లో ఎదురవుతున్న శ్రమలు, నష్టాలు, కష్టాలు మనలను దేవుని నీతిలోనికి నడిపేవిగా ఉంటాయి అనేది దేవుని యందు విశ్వాసం చేత మనం గ్రహించినప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు తనను ఆశ్రయించిన ప్రతి వారికి సహాయకుడు. యేసుక్రీస్తు ప్రభువునందుకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాడు. ఆయన విడిపించేవాడు, ఆయన బోధించేటువంటి వాడు, ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆయన సహాయమును ఇచ్చేవాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చేటువంటి వాడు, తొట్టిల్లకుండా కాపాడేటువంటి వాడు, శత్రువుల నుండి విడిపించేటువంటి వాడు. ఆయన మన యొక్క జీవితాలకు కావలసిన నెమ్మదిని ప్రసాదించేవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మనలను కనికరించి సహాయం చేసేవాడు. ఈ రాత్రి వాక్య ధ్యానం ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం పెదవేగి లక్ష్మీపురం వాస్తవ్యులు మద్దాల గంగాధర్రావు గారు, నాగతులసి గారు, లక్ష్మీ ప్రసన్న వెన్నెల కుమార్తెలు, కుమారుడు సందీప్ కుమార్. గంగాధర్రావు గారికి, నాగతులసి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, 119వ సంకీర్తన మనం ముగించుకున్నాం. 29 దినాలు ఈ యొక్క కీర్తన మనం ధ్యానం చేసాం. ఒక్క కీర్తన సుమారు నెల రోజులు, ఒక్క దినం తక్కువ, ఒక నెల రోజులు ధ్యానం చేశాం. ఇది దేవుని యొక్క మహాకృప. ఇంకా మనం 31 కీర్తనలు ధ్యానిస్తే కీర్తనల గ్రంథం పూర్తవుతుంది. కనుక ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన గంగాధర్ గారు, నాగతులసి గారి బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా వాక్యం విన్న వారందరికీ కూడా మీ యొక్క రక్షణ దయచేయండి. మిమ్మలను ఈ లోకంలో కలిగి జీవించుట మా అందరికీ నేర్పండి. 119వ సంకీర్తన 176 వచనాలు ముగించుటకు ఒక నెల దినాలుగా మీరిచ్చిన కృపకై స్తోత్రాలు. వాక్యం మా అనుదిన జీవితంలో నుంచి మీరు నడిపించారు. మీకు అందుని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని నిలువబెట్టండి, కరుణించండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. మీ వాక్యం మా యందు నెరవేరుస్తున్నారు, ఫలించినట్లు చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.